మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. నమస్కారం, నా పేరు డాక్టర్ బి నిషాన్ రెడ్డి, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్గా కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో వర్క్ చేస్తున్నాను. వాస్కులర్ సర్జన్ దగ్గరకు వచ్చే పేషెంట్స్ రెండు రకాలు ఉంటారు. ఒకటి సిరుల ప్రాబ్లంతో, ఇంకోటి దమనుల ప్రాబ్లంతో. ఫస్ట్ దమనుల ప్రాబ్లం అంటే రక్త సరఫరా తక్కువ కావడం. ఈ రక్త సరఫరా తక్కువ కావడం అంటే పేషెంట్స్ పిక్కల నొప్పి, లేకపోతే పడుకున్నప్పుడు కాళ్ళల్లో నొప్పి, లేకపోతే కాళ్ళలో పుండు కావడం. ఈ పేషెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం నాడి చెక్ చేస్తాం. ఎలాగైతే మనం చేతికి నాడి చెక్ చేస్తామో అలాగే కాళ్ళలో నాడి చెక్ చేస్తాం. ఇన్ కేస్ ఆ నాడి సరిగ్గా లేదు, చేతికి తగలనప్పుడు మనం డాప్లర్ టెస్ట్ అని చేస్తాం. డాప్లర్ టెస్ట్ అనేది ఒక నాన్ ఇన్వేజివ్ టెస్ట్. ఈ నాన్ ఇన్వేజివ్ టెస్ట్ చేసి బ్లాక్ ఎక్కడుందో చూసుకుంటాం. ఆ తర్వాత అవసరమైతే ఒక సిటీ స్కాన్ లేకపోతే ఎంఆర్ యాంజియోగ్రామ్ అని చేస్తాం. దాన్ని బట్టి మనకు ఎగ్జాక్ట్ ఎలాగైతే హార్ట్కి యాంజియోగ్రామ్ చేసి రక్తనాళంలో బ్లాక్ ఎక్కడుందో చూసుకొని ఆ బ్లాక్ ఓపెన్ చేస్తామో, అదేవిధంగా కాళ్ళ రక్తనాళాల్లో కూడా బ్లాక్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం చిన్న చిన్న బ్లాక్స్ అయితే మనం యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అని చేస్తాము. అదే లాంగ్ సెగ్మెంట్ బ్లాక్స్ అనుకోండి, బైపాస్ ఆపరేషన్ చేసి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాము. ఆ సర్క్యులేషన్ ఇంప్రూవ్ కావడంగానే ఒక్కసారి రక్త సరఫరా సరిగ్గా కావడం వల్ల ఈ నొప్పిలు, పుండ్లు అనేవన్నీ మారడం స్టార్ట్ అవుతాయి. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే సిరులు అంటే వారికోజ్ వెయిన్స్. ఎక్కువసేపు నిల్చోవడం అంటే ఆక్యుపేషన్ టీచర్స్ కానీ, కండక్టర్స్ కానీ, సర్జన్స్ కానీ వీళ్ళందరూ ఎక్కువసేపు నిల్చోవడం వల్ల కాళ్ళల్లో నరాలు ఉబ్బిపోయి ఉంటాయి. కాళ్ళు వాపులు రావడం స్టార్ట్ అవుతాయి. యాంకిల్ భాగంలో కాళ్ళు నల్లబడడం స్టార్ట్ అవుతాయి. అక్కడ పుండ్లు స్టార్ట్ అవుతాయి. ఈ పేషెంట్స్ని బేసిక్గా క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటే వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం అంటాం. వీటికి కూడా మనం వీనస్ డాప్లర్ స్కాన్ చేయించి ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తాం. దీనికి ట్రీట్మెంట్ బేసిక్గా ఇంతకుముందు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అది కంప్లీట్గా అవుట్డేటెడ్ అయిపోయింది. సో రీసెంట్గా మనం స్టార్ట్ చేసింది లేజర్ సర్జరీ, లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, లేకపోతే గ్లూ థెరపీ అని రీసెంట్గా వచ్చింది.